యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా ఏర్పరచుకుంటివే. ఆరాధన ప్రభునకే నా యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. సహోదరులు, దేవుడు మనకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని సంపూర్ణం చేయడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. నువ్వు నీ కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంటే, నీ కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కుమార్తెకి ఏ సంబంధం కావాలో, ఎలాంటి అబ్బాయి కావాలో, ఆ అబ్బాయి ఏం చదువుకుని ఉండాలో, ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడు. నువ్వు చేయాల్సిందల్లా, ప్రభువా నీ చిత్త ప్రకారమే నా కుమార్తెకు వివాహం జరిగించు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వివాహ వయసు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ప్రభువా నీ చిత్త ప్రకారమే నాకు చక్కని జీవిత భాగస్వామిని దయచేయి. మీకు విషయం తెలుసా, మీరు పుట్టిన తరువాత, అనగా అబ్బాయిలు మీరు పుట్టిన తరువాత మీ కొరకు దేవుడు ఒక అమ్మాయిని పుట్టించాడు. అర్థమైందా? నువ్వు పుట్టిన తర్వాత నువ్వు పుట్టక ముందా కొంచెం చెప్తారా? మీరు పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిందంటారా, మీరు పుట్టక మునిపే అమ్మాయి పుట్టిందంటారా? స్పాన్సర్స్ మీట్లో, విజిటింగ్ అవర్స్లో కలవడానికి వస్తారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. మొన్న తల్లి కొడుకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, ఆ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉంటే, మరి అమ్మ మరి మీ మదరే కదా అన్నా. మదర్ ఏంటండి, నా భార్య అండి అన్నాడు. ఏమీ మాట్లాడలేకపోయా. చూస్తేనేమో తల్లి కొడుకుల్లా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ ఏమిటంట చెప్పండి కొంచెం, భార్య భర్తలట. లెంపలేసుకుని ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. వాళ్ళు ఎలా కనిపించినా సరే మనం నోరు మూసుకొని ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చారు, అయ్యా మా అమ్మాయికి అస్సలు పెళ్లి కావట్లేదయ్యా, ఎన్ని సంబంధాలు వచ్చినా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదయ్యా అని చెప్పి అన్నాడు. ఎందుకో మరి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కావట్లేదని చెప్పి నేను చూస్తే
నాకు డౌట్ వచ్చింది, ఇంతకీ అమ్మాయా, ఇంతకీ అబ్బాయా? ఇంక నాకే డౌట్ వస్తే పెళ్ళోళ్ళకి డౌట్ రాదండి? ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకని? అమ్మాయి అంటారు వీళ్ళు, వాడేమో ప్యాంట్ వేసుకున్నాడు, వాడేమో చొక్కా వేసుకున్నాడు, దానికి తగ్గ హెయిర్ కటింగ్ ఒకటి. ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది, వీళ్ళేమో అమ్మాయి అంటున్నారు, అమ్మాయే కానీ డ్రెస్ మాత్రం ఎలా వేసింది, అబ్బాయి ఎలా వేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఇంతకీ అమ్మాయా అబ్బాయా, అమ్మాయా అబ్బాయా? అమ్మాయిలో అమ్మాయిలాగా బట్టలు వేసుకోండి. మీరు ఎలాగో అమ్మాయిల బట్టలు వేసుకోరు, మీకు అంత ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి. అమ్మ మీరు ప్యాంట్లు వేస్తారు, షర్ట్లు వేస్తారు, టీ షర్ట్లు వేస్తారు. మా సహోదరులు ఎవరైనా పంజాబ్ డ్రెస్ వేసారా? ఎప్పుడైనా వేయగలిగారా? మీరు ఎప్పుడైనా చీర కట్టారా? వాళ్ళు చొక్కాలు వేస్తున్నారు, ప్యాంట్లు వేస్తున్నారు, షార్ట్లు వేస్తున్నారు. మీ ధైర్యమే ధైర్యం. దయచేసి గమనించాలి, అబ్బాయి ముందు ఆ తర్వాతే అమ్మాయి. అబ్రహాము వయసు అట 100 సంవత్సరాలట, శారా వయసు అట 90 సంవత్సరాలట. ఎప్పుడు? ఇస్సాకు జన్మించినప్పుడు. మొదట ఆదాము దేవుడు సృష్టించాడు, ఆ తర్వాత ఆదాము పక్కటెముకలో నుండి అవ్వను సృష్టించాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. క్షమించను, ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య? ఆ అబ్బాయి నాకంటే 12 సంవత్సరాలు చిన్నోడు. చేసుకోమంటారా, చేసుకోవద్దంటారా? నేనెవరు నీకు చెప్పడానికి చేసుకోవాలా చేసుకోవద్దా? వాడిని ప్రేమించే ముందు నువ్వు చెప్పావు, నన్ను అడిగావా? వీడిని ప్రేమించవచ్చా, ప్రేమించకూడదా? వీడు బచ్చాగాడు కదా అని నన్నేమని అడిగావా? నువ్వు ప్రేమించేటప్పుడు నన్నేం అడగలా. పెళ్లి విషయం వచ్చేసరికి 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉందండి, చేసుకోవచ్చు అంటారా? మీరే చెప్పండి. ఏంటి మీరు ఆ టైప్ ఏంటి? హలో బ్రదర్స్, ఏమంటారు? ఆమె కంటే ఈయన 12 సంవత్సరాలు చిన్నోడట. అమ్మ మీరేమంటారు? చేసుకోకూడదన్న వాళ్ళు చేసి చూపించండి. కొంతమంది చేయతట్లా, మా ఆవిడ నాకన్నా 15 సంవత్సరాలు పెద్దది, నేను అలా చేయెత్తుతాను. రైట్ ఫ్రెండ్స్, మీరు వివాహం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవుని యొక్క చిత్తమును జరిగించాలి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నువ్వు జన్మించినప్పుడే నీకంటూ జీవిత భాగస్వామిని ఆయన ఏర్పాటు చేశాడు. మర్చిపోవద్దు. దేవుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడే నీకు కావలసిన ఉద్యోగాన్ని కూడా ఎక్కడో ఏర్పాటు చేశాడు. మర్చిపోకండి.